ఈ 2 days ప్రభు నన్ను ఎలా నడిపించాడో కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు దీవించబడతారు. కొన్ని వారముల క్రితం నేను దానియేలు గ్రంథమును చదివాను. ఒక ప్రేరేపణ కలిగినది అది చదువుమని. ఎందుకంటే ఈ అక్టోబర్ 17, 18, 19 మన దేశ రాజధాని క్యాపిటల్ ఢిల్లీలో ఒక పెద్ద చర్చిలో 3 దినములు వాక్యం చెప్పబోచున్నాను. అంటే దేవుణ్ణి నడిపింపును బట్టి నేను దానియేలు గ్రంథంలో చదివాను. అప్పుడు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ దానియేలు చెప్పుచున్న విషయం, దానిని నేను ప్రత్యేకంగా తీసుకున్నా. ఎందుకంటే వెళ్ళంగానే అక్కడ పాస్టర్స్ మీటింగ్ ఉన్నది. తర్వాత 2 దినములు ప్రజల కొరకు నైట్ మీటింగ్ ఉన్నది. తర్వాత ఆదివారం అక్కడ ఆరాధన ఉన్నది, సర్వీస్. ఈ పాస్టర్స్ మీటింగ్లో ఇలా మాట్లాడాలని ఇది దానియేలు 2వ అధ్యాయం 20వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, జ్ఞానం, తర్వాత బలము, అది దేవునికే చెందును. అది దేవునిది. జ్ఞానము, బలము దేవునిది. బైబిల్ గ్రంథంలో ఏం చెప్పబడి ఉన్నదంటే, ద్వితీయోపదేశ కాండం 1 దిన వృత్తాంతములు 29:12 ఎవరిని బలపరచాలంటే దేవునికి మాత్రమే సాధ్యం అని అక్కడ చెప్పబడి ఉన్నది. అందరినీ బలపరచువాడు దేవుడే. తర్వాత యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో జ్ఞానము కొదువ ఉండే, జ్ఞానమును సమృద్ధిగా ఇచ్చే దేవుని దగ్గర అడగవలెను, ఆయన మనకు జ్ఞానమును ఇచ్చును. అంటే జ్ఞానము, బలము దేవుడే మనకి ఇవ్వాలి. మనమే తెచ్చుకోలేం, మనం సంపాదించలేం, మనం కొనలేం, డబ్బు ఇచ్చి కొనేది కాదు. ఇవి 2 కూడా దేవుని దగ్గర నుంచే రావాలి. అందుకే జ్ఞానం, బలం దేవుడే మనకి ఇవ్వాలి. అంటే ఈ దానియేలు ఆ వ్యక్తికి దేవుడు జ్ఞానమును ఇచ్చాడా? జ్ఞానం అంటే ఏంటిది? దాచబడిన వాటిని తెలుసుకోవడం, మరుగైన వాటిని తెలుసుకోవడం, తర్వాత చీకటిలో ఉన్న వాటిని వెలుగుకు తీసుకొని రావడం. జ్ఞానం అంటే అది. దాగి ఉన్న వాటిని తెలుసుకొని ఇతరులకు చెప్పడం, దానిని జ్ఞానం అంటారు. ఈ జ్ఞానము దానియేలుకు దేవుడు ఇచ్చాడా? ఇచ్చాడు. ఒకసారి ఒక స్వప్నం రాజు కన్నప్పుడు ఆ స్వప్నము ద్వారా కొద్దిగా కలవరపడాను రాజు. వెంటనే రాజు ఏం చెప్పాడంటే, జ్ఞానులు, తర్వాత చాలామంది మాంత్రికులు ఇలా ఉంటారు కదా, జ్ఞానులు, వారందరినీ పిలిచి నా స్వప్నం చెప్పాలి, నాకు అర్థం చెప్పాలి. ఒకవేళ చెప్పకపోతే నరికి వేయబడుదురు అని రాజా అన్నాడు. వెంటనే దేశమంతా ఒకటే ఏడుపు. అప్పటికే కొందరిని చంపడం స్టార్ట్ చేశాడు రాజు. అప్పుడు దానియేలుకు తెలిసినది ఈ సంగతి. వెంటనే దానియేలును ఏం చెప్పాడు దానియేలు అంటే, నన్ను తీసుకోపోండి రాజు వద్దకు, నేను చెప్తా. తీసుకొని వెళ్ళారు. రాజు ముందు నిలవబెట్టారు. దానియేలు ఏమన్నాడంటే, నేను చెప్తాను, కొద్దిగా టైం ఇవ్వండి, కానీ ఎవరిని మీరు చంపకండి. నా దేవుడు నాకు బయలుపరుస్తాడు, జ్ఞానం ఇస్తాడు.
నాకు దాగి ఉన్న వాటిని, మరుగైన వాటిని తెలుసుకున్నట్టుకు దేవుడు నాకు జ్ఞానం ఇస్తాడు. కాబట్టి ఆగండి, కొద్దిగా టైం ఇవ్వండి అని అడిగి దేవుని దగ్గర వెళ్ళి అడిగాను, దేవా జ్ఞానం నీదే కదా, జ్ఞానం ఇస్తే నాకు ఈ స్వప్నములు చెప్పాలి, అర్థం చెప్పాలి అని అడిగినప్పుడు దేవుడు దానియేలుకు బయలుపరిచెను. వెంటనే దానియేలు వెళ్ళి రాజుకు వెళ్ళి చెప్పాను, స్వప్నములు చెప్పాను, అర్థములు చెప్పాను. ఎవరు చెప్పలేకపోయారు, ఎవరు చెప్పలేరు, ప్రపంచంలో ఎవరు చెప్పలేరు. అంటే అక్కడ ఉన్న జ్ఞానులు ఏం చెప్పారంటే, రాజు నీవు స్వప్నములు చెప్తే మేము అర్థం చెప్తాం. వెంటనే రాజు అన్నాడు, లేదు లేదు లేదు, స్వప్నం మీరే చెప్పాలి, అర్థం మీరే చెప్పాలి, లేకపోతే నరికి వేయబడుదురు అని దానియేలు చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడ ఏం జరిగింది, రాజు దానియేలు ఎదుట సాగిలపడి రాజు సాగిలపడతాడండి. రాజు ఎదుట 100 మంది 1000 మంది సాగిలపడతారు, కానీ రాజు ఎక్కడైనా సాగిలపడతాడా? ఎక్కడైనా చూసినామా, విన్నామా? ఇక్కడ దానియేలు ముందు సాగిలపడి అంటే అది ఎంత గొప్ప మాట. అంటే వందనము చెప్పి, లేకపోతే నమస్కారం చేసి అని చెప్పలేదు. సాగిలపడి అంటే మొత్తం ఇలా నేల మీద పడడం. ఎంత గొప్ప విషయం. రాజు చేస్తాడా అలా ఒక వ్యక్తి ముందు? ఎందుకు చేశాడంటే దానియేలులో ప్రత్యేకమైన అంటే ఒక స్పెషల్ అనాయింటింగ్, దానియేలులో స్పెషల్ గ్రేస్ ఉన్నదని, దేవుణ్ణి ఒక శక్తి ఉన్నదని రాజు తెలుసుకొని దానియేలు ముందు సాగిలపడెను. దానియేలుకు కానుక ఇచ్చాను. ఎంత గొప్ప మాట. ఎక్కడైనా జరుగుతుందా? నేను మొన్న తమిళనాడు వెళ్ళాను, టూటుకురిన్ ఆ డిస్ట్రిక్ట్లో ఒక చర్చ్లో మాట్లాడడానికి వెళితే లాస్ట్ డే నేను స్టేజ్ ఎక్కగానే ఒక ఫ్యామిలీని పిలిచాను. ఏ ఫ్యామిలీ అంటే రాజకీయంలో ఉన్న ఒక కుటుంబం ఇక్కడ ఉన్న రాజకీయం పాలిటిక్స్లో ఒక ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారని పిలిస్తే భర్త రాలేదు, కానీ భార్య వెంటనే లేచి ముందుకు వచ్చింది. ప్రార్థన చేయగానే అక్కడనే కింద పడిపోయింది. నేను ఆమెతో అన్నాను, మీ భర్తకు వెళ్ళి చెప్పండి, ఏడీఎంకే ఎడపాడి ఆ పార్టీలో మెయిన్ లీడర్ ఆమె భర్త, మీ భర్తకి ఇది చెప్పండి, ఇది చెప్పండి, దేవుడు ఇది చెప్పమన్నాడని అన్ని క్లియర్గా చెప్పి పంపించినాను. ఆమె వెళ్ళి భర్తకు చెప్పింది. నెక్స్ట్ డే మళ్ళీ నేను హైదరాబాద్కి రిటర్న్ అవుతున్నాను. ఎయిర్పోర్ట్ వెళ్తున్నాను. ఎయిర్పోర్ట్ వెళ్తే ఆ రాజకీయ నాయుడు లీడర్ రోడ్డు మీద వచ్చి నా కారును ఆపి కారు ముందు ఇలా నమస్కారం చేసిండు. వంగి నమస్కారం చేసి నాకు కానుక, పాస్టర్ గారికి కానుక, పాస్టర్ గారి కొడుకుకి కానుక ఇచ్చింది. ఆయన ఇచ్చారు. ఇచ్చి నాకు కళ్ళ కన్నీరు వచ్చింది. ఎక్కడైనా ఇలా విన్నామా? ఎక్కడైనా ఇలా జరిగిందా? నిన్న దేవుడు పిలవమంటే పిలిచాను, ఇవాళ రోడ్డు మీద నన్ను ఆపి అక్కడ నమస్కారం చేసి నాకు కానుక ఇస్తే నాకు ఏడుపు వచ్చేసింది. నాకు అంటే దానియేలు నడిపించిన దేవుడు కాదు, ఇప్పుడు కూడా ఆయన మారని దేవుడు, నడిపించే దేవుడు. ఇప్పుడు కూడా ఆయన శక్తి తగ్గిపోలేదు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. కాబట్టి ఈ మాటలు వినిచిన మీరు ఆశతో దాకంతో, దేవా
నాకు కూడా ఈ జ్ఞానం ఇవ్వాలి, కృప ఇవ్వాలి అని మీరు అడిగితే తప్పకుండా మీకు ఇస్తాడు. దేవుడు ఒక కండిషన్ పెట్టాడు, ఏంటంటే అడుగుడి మీకు ఇవ్వబడును, దప్పిగల వారికి నేను తప్పకుండా ఇస్తాను. దప్పిగలవారు రావలేను. కాబట్టి ఈ కృపను, జ్ఞానమును పొంది సమాజంలో వాడబడాలి, ఏదో ఒకటి సాధించాలి, దేవుని సహాయంతో మనం ముందుకు వెళ్ళాలి. ఇటువంటి కృపను దేవుడు మీకు ఇవ్వాలి. ఫేస్బుక్ ఫ్రెండ్స్, ఇది విని ఈ కృపను మీరు కూడా పొందాలి, ప్రభులో ముందుకు నిలబడాలి, సాధించాలి. అటువంటి ధన్యతను దేవుడు మీకు ఇవ్వాలి. ఇన్స్టాగ్రామ్ చూసేవారు ముఖ్యంగా ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీకు నేను తెలియజేస్తున్నాను, ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఒక్కసారి మీరు ముట్టండి తండ్రి. కొన్ని మాటలు చెప్పాను, ఎంతమంది ఆకర్షించబడి తన హృదయమును ఇచ్చి నీ సన్నిధికి వచ్చుచున్నారు. నీకు సమీపంగా వారికి నీ కృపనివ్వండి, నడిపించండి తండ్రి. అడ్డు ఆటంకములన్నిటినీ తొలగించండి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నా, యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.